చీకటి పడితే అక్కడ ఏం జరుగుతోంది? 3 రోజుల కిందట గాయమై మాయమైన ఒక వృద్ధురాలు ఆఖరికి శవమైంది. ఒక అండర్ గ్రౌండ్ నీటి సంపు, అందులో తేలుతున్న ఒక మూట. కట్ చేస్తే తెర వెనుకాల ఒక సైలెంట్ కిల్లర్. మీర్పేట్ను షేక్ చేస్తున్న ఈ డార్క్ మర్డర్ మిస్టరీ వెనుక ఉన్నటువంటి అసలు మాస్టర్ మైండ్ ఎవరు? అది నాదర్గుల్ మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉన్న ఒక హంటెడ్ సైట్ లాంటి నిర్మానుష్య ప్రదేశం. ఈ నెల 18న పంచజన్య స్కూల్ ఆయా కళమ్మ సడన్ గా మాయమైంది. కనీసం చిన్న క్లూ కూడా దొరకకుండా గాల్లో కలిసిపోయింది. కానీ ఈ ఉదయం ఆమె అల్లుడికి వచ్చిన ఒక చిన్న డౌట్ ఒక ఘోరమైన దృశ్యాన్ని బయటపెట్టింది. నిర్మాణం మధ్యలో వదిలేసిన ఒక చీకటి సంపులో ఏదో మూట కట్టుంది. దగ్గరికెళ్లి చూస్తే ఊపిరాగిపోయింది. అది మరెవరో కాదు, 3 రోజులుగా అదృశ్యమైన కలమ్మ దేహమే. స్పాట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మీర్పేట్ పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేయగానే సీన్ రివర్స్ అయింది. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి కళమ్మను బలవంతంగా ఆ నిర్మాణంలోకి తీసుకెళ్తున్న విజువల్ దొరికింది. ఆ నిర్మానుష్య ప్రదేశంలో ఏం జరిగింది? ఊపిరాడకుండా చేసి చంపేసి బాడీని సంప్లో పడేసి నిందితుడు సైలెంట్ గా ఎస్కేప్ అయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. స్పాట్ కు చేరుకున్న శంషాబాద్ డీసీపీ రాజేష్, ఏసీపీ ప్రదీప్ టీంలు అక్కడ దొరికిన ప్రతి చిన్న సాక్ష్యాన్ని జల్లెడపడుతున్నారు. ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ మీద మా క్లూస్ టీము, మా క్రైమ్ టీము, మా పోలీస్ సిబ్బంది అంతా కూడా వస్తాం జరిగింది. డాగ్ స్క్వాడ్ అన్ని కూడా తీసుకొస్తాం జరిగింది. ఆ డెడ్ బాడీ బయటకు తీసి చూస్తే అది కమలమ్మగా ఐడెంటిఫై చేస్తాం జరిగింది. ప్రకృతాంబ అలియాస్ కమలమ్మ, ఏజ్ 65 ఇయర్స్. ఈమె 18th నుంచి కనబడతలేదు అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇక్కడ పక్కన ఉన్న స్కూల్లోనే ఆయాగా పనిచేస్తూ ఉంది. బాడీ ఐడెంటిఫై చేసినాము. పోస్ట్ మార్టము, క్లూస్ టీమ్ అన్ని కూడా చేపించిన తర్వాత దీనిలో కొన్ని క్లూస్ ఉన్నాయి, వర్కౌట్ చేస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అయిపోతే అప్డేట్ చేస్తాము. ఇక ఈ క్రైమ్ స్టోరీలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. నిర్మాణంలోని బిల్డింగ్ షట్టర్లో శ్రీకృష్ణ హాట్ చిప్స్ నడుపుతున్న యజమానిని పోలీసులు సీక్రెట్ గా అదుపులోకి తీసుకున్నారు. అతడి కదలికలపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పక్కా మార్కింగ్ చేశారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఈ హత్యాకాండ వెనుక ఉన్న సీక్రెట్ మోటివ్ ఏంటి? పగ, డబ్బా, లేక వెనుక ఇంకేదైనా రీజన్ ఉందా అనేది తేలాల్సి ఉంది. పోలీసులు మాత్రం ఆ అనుమానితుడి డీటెయిల్స్ ను అత్యంత సీక్రెట్ గా ఉంచారు.